నేడు నల్గొండ జిల్లాలో ముగ్గురు మంత్రులు పర్యటించనున్నారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్ను మంత్రులు భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి పరిశీలించనున్నారు. పవర్ ప్లాంట్ పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం హుజూర్ నగర్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నల్గొండ జిల్లాలోని గమచర్ల మండలంలోని యాదాద్రి పవర్ ప్లాంట్ కి సంబంధించి ఈ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో పాటు మిగతా ముగ్గురు మంత్రులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంబంధించిన కోమరెడ్డి వెంకరెడ్డి ఈ రోజు హెలికాప్టర్ ద్వారా బయలుదేరి నేరుగా విద్యుత్ పవర్ ప్లాంట్ దగ్గరికి చేరుకుంటారు. 10 గంటలకు అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో గతంలో నిర్మాణం చేసినటువంటి యాదాద్రి పవర్ ప్లాంట్ సంబంధించినటువంటి నిర్మాణాలు అయితేనే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలోనే అధ్యయనం చేయడానికి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఏదైతే హుజూర్ నగర్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా వారు శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించింది ముందు యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఏరియా వైజ్ సర్వేలు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కమిటీ నిపుణులతో మాట్లాడతారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే జరుగుతున్నటువంటి పర్యటనలో భాగంగానే ఈ రోజు మంత్రులు ఇక్కడికి వచ్చేస్తున్న క్రమంలోనే యాదాద్రి పవర్ ప్లాంట్ దగ్గర భారీ బందోబస్తు మధ్యన అన్ని ఏర్పాటు చేసినట్టు కూడా జిల్లా ఉన్నతాధికారులు తెలియజేస్తారు. ఇది తాజా పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.